మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి వేకుజామున లేచినటువంటి మీరు ప్రార్థనా పూర్వకంగా మీ జీవితాలను కొనసాగిస్తున్నారని ఎంతగానో విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. నేటి వాగ్దానము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. ప్రియులారా, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను, నీవెవరికి కూడా భయపడొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నేటి దినాల్లో మన జీవిత విధానం ఎలా ఉందంటే, ప్రతి విషయానికి మనము భయాందోళనమైనటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం, భయపడుతూ ఉన్నాం. మన కుటుంబ బాధ్యతలను బట్టి భయము, పిల్లలను బట్టి భయము, మరి కుమారులను బట్టి భయము, మనకున్న పరిస్థితులను బట్టి భయము, ఇలాంటి భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఏమాత్రం కూడా నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఇర్మియాకు తోడై ఉన్న దేవుడు ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం వింటున్నా నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆనాడు ఎరుక గోడలు కూల్చివేసిన దేవుడు, 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు నీ కుటుంబంలో ఎలాంటి భయాందోళన పరిస్థితులు లేకుండా సమాధానపరచడానికి తన సమాధాన సంబంధమైన ఆత్మను నీ మధ్య ఉంచబోతున్నాడు. ఈ 2025 సంవత్సరం అందు నువ్వు ఎంతగానో కృతజ్ఞత కలిగి ఆయన ఎదుట మనం ఏం చేయాలి? భయపడక దేవుని నామాన్ని మనం స్తుతించి కనపరచాలి. కాబట్టి ఉదయకాలపు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం మందు నీ బిడ్డలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. ఇర్మియాకు సెలవిచ్చిన రీతిగా భయపడొద్దని సెలవిచ్చిన దేవా, మా జీవితంలో తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, భయాందోళనమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ నీవు కాపాడే దేవుడు అని, తప్పించే దేవుడు అని, ఆనాడు ప్రభా ఇశ్రాయేలు ప్రజలను 6 నెలల ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు అని, బండ నుంచి నీళ్లను ప్రభు ఉబికించిన దేవుడు అని, అయా ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు అని ఎన్నో అద్భుతాలు చేసావు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఈనాటి దినాల్లో ప్రభా కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, భయాందోళనమైన పరిస్థితుల్లో ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు పతనమైపోతున్నాయి నాయన. కాలం మంది అట్టి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. దయగల తండ్రి, ఏ ఒక్క ఆత్మ నశించడానికి ఇష్టం లేదు. అంత్య దినముల అపాయకరమైన దినములో ఉన్నాం. 2025 సంవత్సరం అందు ప్రభా అయ్యా, మొదటి మాసం అంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచారు, 2వ మాసంలోకి ప్రవేశింపచేశారు. మరి తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి, భయాందోళనమైన పరిస్థితి నుంచి విడుదల దయచేయండి, బిడ్డలను బలపరిచి స్థిరపరిచి ధైర్యం దయచేసి ముందుకు నడిపించమని మా ప్రభును మా రక్షకును మీ ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.